ఆయిల్లో వేసేస్తాను. చూడండి ఎండు పిక్కలు దొరికాయి అనమాట. ఇవి రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఆ బీన్స్, బంగాళదుంప, అలాగే ఒక వంకాయ. చూడండి వంకాయ పీసెస్ కూడా కొంచెం చిన్నవి 2 వేసాను అంతే. అంటే వంకాయ ఎక్కువ తినకూడదని, పిల్లలకు అలర్జీగా ఉంది, అందుకని వంకాయలు ఎక్కువ వేయలేదు. ఇవి ఒక బంగాళదుంప, ఈ బీన్స్, మసాలా చూడండి, మసాలా ఈ టమాటా, దానికి కావాల్సింది జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే కొంచెం జీడిపప్పు, చెక్క, లవంగ, ఇవన్నీ మసాలా చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది వెళ్తుంది. బీన్స్ కర్రీ మంచిది కదండి ఆరోగ్యానికి, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇది తెచ్చి ఖచ్చితంగా నానబెట్టి వండుతున్నాం. మామూలుగా పచ్చి మనకు దొరికితే ఇంత పెద్ద సైజు ఉండదు, గింజ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంత పెద్దది వచ్చింది, అందుకని ఈ రాత్రే నానబెట్టుకున్నాను అనమాట. ఇది కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అది మనం చూసుకుందాం. చూడండి ఆనియన్స్ వేగిపోయి, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బీన్స్, అవన్నీ వేసేసుకుందాం. ఇవి బీన్స్ అలాగే బంగాళదుంపలు కూడా వేసి కాసేపు మగ్గనిద్దాం. మగ్గితే అప్పుడు కర్రీ బాగుంటుంది. చూడండి అవి మగ్గుతున్నాయి కదా, అందులో వంకాయ కూడా వేసేద్దాం. వంకాయ వేసేసాను. తర్వాత నేను కుక్కర్లో ఎందుకు పెట్టానంటే అండి, బీన్స్ ఉడుకుతుందో లేదో ఒకసారి గట్టిగా ఉంటాయి, అందుకని కుక్కర్ పెట్టేసాను అనమాట. అలాగే కొంచెం సాల్ట్, కారం కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసి కాస్త మగ్గనిచ్చి కొంచెం మగ్గాక నేను చేసి పెట్టుకున్న మసాలా వేసి వాటర్ వేసి మూత పెట్టేద్దాం. చూడండి ఇందులో నేను చేసి పెట్టుకున్న మసాలా ఒక టమాటా అనమాట. అది కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసి మనం మూత పెట్టేసుకుందాం. అంతే, కర్రీ రెడీ అయిపోతున్నట్టే. చూద్దాం. చూడండి వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం మూత పెట్టేసి అది విజిల్ వేసాక అప్పుడు నేను చూపిస్తాను. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. బీన్స్ కూడా ఉడికిపోయింది, నొక్కు చూశాను. అంతేనండి, ఇలా మనం చేసి వండుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఈ బీన్స్ కర్రీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కుక్కర్లో వేసేసాను కాబట్టి తొందరగా అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంతో చక్కనైన కర్రీ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఇది కొంచెం ఇలాగా కలిపేసుకుంటే చక్కగా